మేషరాశి వారు జూలై మాసంలో 18వ తేదీన అనుకోని ఒక వ్యక్తి మీ కాళ్ళు పట్టుకుంటారు. జరిగేది ఇది. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. అద్భుత మలుపు ఇది. ఎందుకంటే అనుకోని వ్యక్తి అండి. మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తారని ఊహించని వ్యక్తి, అసలు ఏ పరిస్థితుల్లో తల వంచని వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు. ఏం జరగబోతుందో తెలుసుకుందాము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఇది ఒక అద్భుత విజయం మాత్రమే కాదు, ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న పరిణామం. ఇక కొన్నాళ్లుగా ఈ రాశి వారికి ఒక వ్యక్తి లేదా సమూహం కొంత నిందారోపణలు, మనోభంగం కలిగించేలా వ్యవహరించినట్లు సూచన ఉంది. మీరు ఎదురుగా నిలబడి చెప్పకుండా లోపల కోపం కలిగి ఊరుకునే పరిస్థితులు ఉండేవి. ఆ వ్యక్తి మీతో నేరుగా తలపడకూడదు అన్నట్లు సన్నివేశాలు కల్పిస్తూ మీ యొక్క గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య మీరు ఊహించని వారు ఏదో కారణంతో తల వంచి క్షమాపణ చెప్తారు, తప్పును ఒప్పుకుంటారు. ఇది డబ్బు విషయంలో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వృత్తి సంబంధిత గొడవ కావచ్చు. మీరు నేరుగా ఎదురుగా నిలబడకుండా పరిస్థితులు వారిని మీ కాళ్ల దగ్గరకు తప్పిస్తాయి. ఇది నిజంగా నిశ్శబ్దంగా గమనించాల్సిన సమయం. ఒకసారి ఆ వ్యక్తి కాళ్లు పట్టి క్షమాపణ అడిగితే ఆ వ్యక్తిని చులకన చేయొద్దు. ఈ రాశి వారు సాధారణంగానే క్షమించని స్వభావం ఉంటుంది. ఈ రోజు వీరు చిత్తశుద్ధి చూపిస్తే భవిష్యత్తులో ఇది మీకు మరింత గౌరవం తెచ్చిపెడుతుంది. ఆ వ్యక్తి చేసిన తప్పు ఏదైనా క్షమించడమే గొప్పతనం. కానీ అది అంగీకరించడమే కాదు, పునరావృతం కాకుండా ఉండేలా ఒప్పందం చేసుకోండి. మీరు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారో, ఆత్మస్థైర్యం ఎంత ఉందో సూటిగా చూపించడానికి ఈ పరిణామం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. కొంతమంది ఈ రాశి వారికి ఇది కుటుంబపరమైన సమస్య లేదా బిజినెస్ లావాదేవీ. గతంలో మీకు దెబ్బతీసి ఇప్పుడు అవసరం కోసం మీ వద్దకు తిరిగొస్తారు. దెబ్బ తగిలించినప్పుడు మీరు చూపించిన సహనం ఇప్పుడు మీకు గౌరవాన్ని తెస్తుంది. సున్నితంగా పరిస్థితి వాడుకోండి. కొత్త ఒప్పందాలు మీరు లెక్క లేకుండా ముందుకు వెళ్ళొచ్చు. ఇక ఈ పరిణామం పెద్ద మొత్తంలో డబ్బు కూడా తిరిగి రావడానికి కారణమవుతుంది. కొందరికి పాత అప్పులు కూడా తిరిగొస్తాయి. దొరకని డాక్యుమెంట్స్ లాంటి సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. డబ్బు సంబంధంలో ఖచ్చితంగా రాతపూర్వకమైన నిర్ధారణలు తీసుకోండి. తిరిగి ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. కొంతమందికి ఈ కాళ్లు పట్టుకోవడం అనేది ప్రేమ సంబంధం కూడా కావచ్చు. విడిపోయిన ఒక వ్యక్తి తిరిగొస్తారు. తప్పు కూడా తెలుసుకుని ఒప్పుకుంటారు. ఈ సమయంలో మళ్లీ సంబంధాన్ని కొనసాగించాలో లేదో అనేది మీరే నిర్ణయించుకోండి. ఇది కేవలం భావోద్వేగాలతో కాకుండా భవిష్యత్తులో మీకు ఏదో మంచిది, ఏది చెడ్డది అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోండి. ఇక ఈ పరిణామం వల్ల ఒకవైపు ఆనందం, మరొక వైపు ఎమోషన్ తప్పదు. ఎక్కువగా మాట్లాడడం, ఆర్గ్యుమెంట్ చేయడం ఇలాంటి వాటి వల్ల మెంటల్ ప్రెషర్ పెరుగుతుంది. కాబట్టి రాత్రి వరకు విశ్రాంతి తీసుకుని గోరువెచ్చని నీళ్లు తాగడం, తేలికైన ఆహారం తీసుకోవడం మీకు చాలా మంచిది. అలాగే కుటుంబ సభ్యులతో శాంతంగా మాట్లాడండి. వారి యొక్క ఆశలు, చర్చలు ఈ రోజున మీరు తప్పకుండా ఆలకించండి. మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.